థామ్సన్ అండ్ థామ్సన్ అరే హాయ్ గ్యాస్, వెల్కమ్ టు దుంపల్ దేవి ఛానల్. ఈరోజు మన ముందు ఒక ఇద్దరు ప్రముఖులు ఉన్నారు. వాళ్ళు ఎందుకు వచ్చారంటే మీ దుంపల్ మీరు ఎక్కడ తయారయ్యారా హంట్ అనేది చాలా సక్సెస్ఫుల్ అయింది. యూట్యూబ్ లో మిలియన్స్ ఆఫ్ వ్యూవర్స్ దాటుకొని చాలా గొప్ప వ్యక్తులుగా ఎదిగారు. వాళ్ళు ఎవరో కాదు, మైకేల్ జాన్సన్ గారు. వీళ్ళు మన ముందుకు ఎందుకు వచ్చారు అంటే వీళ్ళ ట్రెజర్ అనేది చాలా యూట్యూబ్ లో మిలియన్స్ ఆఫ్ వ్యూవర్స్ దాటుకొని దూసుకొని వెళ్ళిపోతుంది రాకెట్ లాగా. వాళ్ళ గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. మిస్టర్ మైకేల్ అండ్ మిస్టర్ జాన్సన్ గారు మన ముందే ఉన్నారు. లెట్స్ ఇంట్రడ్యూస్ దెమ్ అండ్ వాళ్ళ గురించి మనం తెలుసుకుందాము. వాళ్ళ గురించి మనం చెప్పడం కంటే వాళ్ళ గురించి వాళ్ళే ఒక బ్రీఫ్ ఇంట్రడక్షన్ చాలా బాగుంటుంది. మిస్టర్ జాన్సన్ గారు, దయచేసి మీ గురించి మా ప్రేక్షకులు కొంచెం చెప్పగలరు? అరుస్తున్నాడు భయ్యుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇతని పేరు జాన్సన్ కాదు, మైకేల్ జాన్సన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు జాన్సన్ కాదు, నా పేరు మైకేల్ జాక్సన్. అలా గ్రీన్ కలర్ వెరైటీ కమ్స్ ఆడియన్స్ కొంచెం ఇంట్రెస్ట్ ఇచ్చుకోగలరు? థ్యాంక్ యూ. and thanks a lot. Thank you. ఈ మధ్య కాలంలో యూట్యూబ్ లో మీరు చూసే ఉంటారు, ఒక వెబ్ సిరీస్ చాలా ఫేమస్ అయింది. ట్రెజర్ హంట్ అనే ఒక వెబ్ సిరీస్ ఇద్దరు తీశారు. చాలా ఫేమస్ అయింది. మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వచ్చినాయి. వాళ్ళిద్దరు వల్ల చాలా మంది ఇన్స్పిరేషన్ అయ్యారు. ఇలాగ యూట్యూబ్ వీడియోలు తీయాలనుకుంటున్నారు. మన రివ్యూస్ చేయడం వల్ల వాళ్ళ గురించి వాళ్ళే ఇచ్చినందుకు దుంపల్దేగా అటు ఈక్వల్ గా థామస్ గారు కూడా ఆ వీడియోస్ చేశారు. ట్రెజర్ హంటర్స్ STV 18 లో ఈ ప్రోగ్రామ్ అనేది టెలికాస్ట్ అవుతుంది మనకి. సో డెఫినెట్లీ మాట్లాడుతున్నా. ఈ పాత్రకి మొత్తం అంటే ఎస్ నాకు మాటలు కూడా రావట్లేదు. ఇంత ఇప్పుడైనా మీ ప్రజలకే ధన్యవాదాలు. ముఖ్యంగా కంగ్రాట్స్ చెప్పుకోవాలంటే మా రొనాల్డో డైరెక్టర్కే చెప్పుకోవాలి. రిటైర్ కమ్ డైరెక్టర్. అలా గ్రీన్ కలర్ వెరైటీ కమ్స్ ఆడియన్స్ తరపున అడగడానికి కొన్ని క్వశ్చన్లు ఉన్నాయి. మీరు ఏమనుకోనంటే ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ పెట్టుకోండి. అసలు ఫస్ట్ మీకు ఏ ఐడియా వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. ఎక్కువగా మేము ట్రెజర్ చేస్తూ ఉంటాము. మా డైరెక్టర్ ఒకసారి అడగండి. మా డైరెక్టర్ కూడా మాతో పాటు చాలా సపోర్ట్ చేశారు. ఆయన చేయకపోతే కెమెరామెన్ మనకి రొనాల్డో కానీ ఆయన కూడా లేకపోతే మనకి ఎంత సక్సెస్ వచ్చేది కాదు. అంతే నేను ఎంతో మంది బేవార్స్ గాల్ని శుద్ధ బేవార్స్ గాల్ని చూశాను కానీ మన ప్రపంచంలో చాలా భూమి ఉంది, మీరు చూసే ఉంటారు. వాటర్ ఎక్కువ పర్సెంట్ ఉంటుంది, తక్కువ పర్సెంట్ ఉంటుంది. కానీ ఇండియాలో మీరు చూసుకుంటే ల్యాండ్ చాలా ఎక్కువ ఉంది. కానీ మీరు అదే ఆంధ్రప్రదేశ్ లోనే మీకు ట్రెజర్ హంట్ ఉంది కనపడడానికి మీకు ఏమైనా గ్యాజెట్స్ కానీ ఒకసారి ఈ మనిషిని చూడండి, ఎట్లా అనిపిస్తున్నాడు. కొంచెం అవార్డు ఉన్నట్టు ఏమనిపించాలి. దాంతోపాటు మీరు అడిగారు కదా గ్రీన్ ఫారెస్ట్ చేయాలా. మేము దాంతోపాటు అగ్రికల్చర్ కూడా చేస్తున్నాం. సో ఏపీలో మనకి లైక్ అమరావతి ఆ సైడ్లో మనకి ఎక్కువ గ్రీనరీ ఉంటుంది కాబట్టి ఇటు అగ్రికల్చర్ ల్యాండ్స్ కాబట్టి సో ట్రెజర్ కూడా అటువైపు చేయడం జరిగింది. అండ్ హిస్టరీకి వచ్చేప్పటికి మనకి అంటే మేము ఆల్రెడీ పర్మిషన్ తీసుకున్నాం ఏపీ గవర్నమెంట్ దగ్గర ఆర్కియాలజీ దగ్గర ఈ ట్రెజర్ హంటర్ గురించి మనకి ఎందుకంటే పురాతన వస్తువులు అని చెప్పారు కదా. సో ఆర్కియాలజీ దగ్గర ఆపండ్రా బాబు, జురాసిక్ పార్క్ లో డైనోసార్ లాగా వదులుతుండు. సపోర్ట్ చేసిన టీం అయితే ఎక్కువ తీసుకోలేదు. కొంచెం ఎక్స్చేంజ్ సపోర్ట్ చేసిన టీం కూడా అంటే తక్కువ టీంతో ఎక్కువ సపోర్ట్ అయితే మేము తీసుకోగలం. అండ్ ఈ ఛానల్కి వచ్చేప్పటికి నియర్లీ 1 crore పడింది మాకు ఇది తీయడానికి. మీకు యూట్యూబ్ నుంచి ఎంత ఇన్కమ్ జనరేట్ అయింది? సార్ చెప్పేది ఏంటంటే పెట్టిన బడ్జెట్ 1 crore కదా, దాంట్లో గవర్నమెంట్ కి ఒక 70 lakhs అనేది మేము పే చేసాం. ఎందుకంటే అంటే ల్యాండ్ ప్రభుత్వం ల్యాండ్ రెంట్స్ అనేది ఇలాంటివి ఉంటాయి కదా. ఇప్పుడు మనం మోసాలు చేశారు. సో ఆ ల్యాండ్ రిఫార్మ్స్ అంటే ల్యాండ్ రెంట్స్ అనేది పెట్టాం కాబట్టి దానికి మేము పే చేసాం. సార్ మీరు సముద్రంలో వెళ్తున్నారు ఎందుకంటే మనం ప్రెసిడెంట్ మాట్లాడుతున్నాం సార్.
whatsoever very critical about the issues, okay? Don't talk about like that here. Okay. My How do we talk to opinion, the sir. good? Okay, this is not in political. President, director, come editor. I will introduce about Ronaldo. ఈయన పేరు రొనాల్డో కాదు, ఈయన రొనాల్డో గారు కూడా చాలా అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి ఇండియాలో క్రికెట్ అంటే ఫేమస్, కానీ ఈయనకి ఫుట్బాల్ అంటే చాలా ఇష్టం. ఆయన గురించి ఆయన మాటలు మనం ఒక రెండు ముగ్గురు వై హీ సో మచ్ లైక్ ఫుట్బాల్ అనే దాని విషయం మనకు తెలుసు. బాగానే ఎక్స్ట్రా తింటున్నావు. అది చాలా అవసరం. ఇండియాలో ఫుట్బాల్ అనేది ఎదగడం చాలా అవసరం. దాని గురించి కొన్ని ఇంట్రెస్ట్ మనం తెలుసుకుందాం. సో హిట్ ప్రెస్ అవ్వచ్చు, వై అవర్ ఇండియన్ స్టార్ నాట్ చెప్ప. ప్రస్తుతానికి నేను వచ్చింది డైరెక్షన్ గురించి చెప్పడానికైనా లేకపోతే రొనాల్డో వాటి గురించి మీకు ముందుగా ఈ ట్రెజర్ హంట్ అనే ఒక వెబ్ సిరీస్ తీయాలన్న ఆలోచన ఎలా వచ్చింది? ఇదంతా ఒక 1920వ శతాబ్దంలో జరిగిన ఒక స్టోరీ. అంటే మీరు అప్పుడు పుట్టారా? లేదు, ఒక పుట్టిన చరిత్ర నేను చదువుతుంది ఒక ఎలిమెంట్ అనేది నా జీవితంలో ఉంది. ఎప్పుడు అది చదువుతాం చిన్నప్పటి నుంచి. ఓకే. మా అమ్మ ఎప్పుడు చెప్పేది ఏంటంటే హిస్టరీ చదవాలి, అబ్దుల్ కరీం, ఆధార్ కార్డు. కానీ నాకు మనసులో అనిపించింది ఏంటంటే కొద్దిగా మనిషి అంటే సార్ నన్ను చూడగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ శివాజీ అని చెప్పేసి శివాజీ This is not a question, sir. This is a live science. Okay. You will calm down, sir. ఈయన చూడగానే నాకు శివాజీ ఛత్రపతి ఒక పటం కనపడింది ఇందులో మొహంలో. Oh, we have a previous. ఆయన ఒక వాటం చాలా సందేహమైన వాటం ఇది చూసి ఆయన ఒక చిన్న ఊళ్ళో ద్రాక్ష గింజలు ఉన్నట్టు ద్రాక్ష గింజలు రాలినట్టు చేస్తుంది వెజిటేబుల్స్ In tomatoes. ఎస్ టమాటోస్, Red tomatoes or pickled tomatoes or curry tomatoes? ఆల్జీబ్రా టమాటో. Large product. మీరు చేసిన దాంట్లో యూ హ్యావ్ ఎన్ 6-pack బాడీ అంటే అదంతా ఆర్టిఫిషియల్ గా రూపొందించారా, ఏఐని యూజ్ చేశారా, లేకపోతే మీకు ఇప్పుడు 6-pack లేదు బాడీ లేదు, హౌ దట్ బాడీ విల్ జనరేట్ యూ? అంటే ఆర్టిఫిషియల్ అనేది ఏం కాదండి, మేము అంటే నేచురల్ గానే అనే ఎక్స్ట్రా తింటున్నావు. పర్సనాలిటీ, మీ పర్సనాలిటీ ఎలాగా? అప్పట్లో మీరు మంచి కండలు తిరిగి రాయిడ్లా ఉన్నారు, ఇప్పుడేమో చూస్తే కొండలు పిండి హౌ దట్ యూ విల్ జనరేట్ యువర్ పర్సనల్ ఆర్ ఆడియన్స్ ఆర్ వెయిటింగ్ ఫర్ యువర్ ఆన్సర్స్ ప్లీజ్. ఫైనల్ మ్యాచ్ యువర్ పర్ఫార్మ్ దిస్ హ్యాపెనింగ్. అప్పట్లో డైరెక్టర్ గారు ఉండి మాకు సార్ ఈ పేరు తాజ్ మహేంద్రి. తాజ్ మహేంద్రి. ఓ తాజ్ మహేంద్రి మీరు జిమ్ లో వర్కౌట్స్ చేశారా? తాజ్ మహేంద్రి లో నేను వచ్చి ఇది నిజం అబద్ధం మాకు తెలియదు సార్, కానీ ఇట్స్ సర్క్యులేట్ అబౌట్ ఇన్ సోషల్ మీడియా సార్. మా యూట్యూబ్లో కానీ సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఈ మధ్య జెన్జీ కిడ్స్ వాటిని బాగా యూజ్ చేస్తున్నాం సార్. జెన్జీ కిడ్స్ జనరేషన్ ఏంటంటే మీరు ఒక యూట్యూబర్ అయ్యండి, ఒక ఫేమస్ డైరెక్టర్ అయ్యండి, ఇంత పెద్ద వెబ్ సిరీస్ తీసిన తర్వాత ఒక మహిళ పైన ఏ ఉమెన్ పైన ఒక పప్పులో ఒక సెక్సువల్ హెరాస్మెంట్ లైక్ దట్ ఆర్ ఇంటరెస్టెడ్ ఆఫ్టర్ ఆల్కహాల్ అనేసి మీద ఒక రూమర్ అనేది, వాట్ డూ యూ థింక్ అబౌట్ ఇట్? ఇట్స్ ఆల్ అబౌట్ రూమర్స్ ఆర్ ఇట్స్ రియల్? నేను చాలా ఇప్పుడు సోషల్ మీడియా వాడుతున్నాను, ప్రతి విషయంలో దీని గురించి మాట్లాడుతున్నారు. అది ఎవరు చెప్పారో నాకు తెలియదు, కానీ ఒకవేళ ఒక మనిషి ఇంతలా ఎదుగుతున్నాడంటే మనం పడేయడానికి ఏదైనా వాడి పడేస్తారు. అది మీకు తెలిసిందే, మీ ఇండస్ట్రీ ఎక్కడి నుంచో అన్ని కొత్తగా క్రియేట్ చేసి పెడతారు. కొన్ని వీడియోస్ అయితే కొన్ని కామెంట్స్ చేశారు, ఎందుకంటే ఆ వీడియోస్ లో మాతో అంటే అమ్మాయితో అంటే సీన్ సీన్ కి అంటే అమ్మాయిలతో వెళ్ళి మాట్లాడుతూ ఉంటారు. ఆ టైంలో డైరెక్టర్ మీరు మన వీడియోలు ఎంత చేస్తాం మాకు మన హీరో గారు ఐటమ్ సాంగ్ డెజర్ లో ఐటమ్ సాంగ్ లాగా చేయమన్నారంట. ఆయనకి అది ఆయన అదొక అంటే మీరు ఇప్పుడు అనేది ఏంటి, మన హీరో గారికి అమ్మాయిల వేసిన సార్ మీరు ఇప్పుడు దాకా మీ బాడీ తో అంతా చెప్పగలరా? మీరు ఏమనుకోవాలి? నో కామెంట్స్ అంటే ఆల్వేస్ అంటే ఆల్వేస్ తక్కువగా ఉంటారు. అంతే. మీరు ఎందుకు మీ ముగ్గురు ఊరు వచ్చిన కాడ నుంచి టాపిక్ ని మీరు ఎందుకు డైవర్ట్ చేయాలనుకున్నారు నాకు అర్థం కావట్లేదు, మా ఆడియన్స్ అర్థం కావట్లేదు. మీరు తీసే షార్ట్ ఫిల్మ్ చూస్తే మిలియన్స్ ఆఫ్ వ్యూస్ అంతా ఉంది. మీ గురించి ఒక ఆడియన్స్ గారు కూడా ఒకటి కామెంట్ పెట్టారు, ఆ మహిళ అయ్యి ఉంటుందండి. ఈ క్వశ్చన్ యాక్చువల్లీ మిమ్మల్ని కలిసింది, డైరెక్టర్ కలుస్తుంది.
పర్లేదు నన్నే అడగండి. ఈయన మెకానికల్ చదువుతున్నప్పుడు మా రూమ్ మా హాస్టల్ సిఎస్సి అన్నావు. कभी कभी आदती जिंदगी में यूं ही कोई अपना लगता है. కోసాను కూడా మరి రెండు పనులు చేశాక ఉదయరాజు ఇప్పుడు వీడు కోస్తే నేను వండితే ఎవడు కడగాలి? గిన్నెలు కడిగింది ఎవడు కడగాలి? ఆగు, గిన్నెలు నేనే నేను కోసాను వండాను కూడా అదే అడిగాను కూడా. ఇప్పుడు ఒక నిమిషం ఆగు. వీడు కోసాడంటారా? నేను వండినంత కడగాల్సింది ఎవడు? ఉదయరాజు గారు ఉదయరాజుకి వెళ్ళి ఇప్పుడు ఉదయరాజు గారు కోసాడు. ఉదయరాజు గారికి చేసావా అంటున్నాడు ఆడు. నువ్వు నాకు తెలిసింది కాదు అంటున్నాడు. అది ముగ్గురు మీద పని ఆడే చెప్తున్నాడు కదా ఇందా నుండి. కానీ నువ్వేంద్ర నాకెళ్ళి చూస్తావు చెప్పకుండా అర్థమై కూడా